కొంచెం కొంచెం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను తినను. ఒక ముద్ద తినండి నా కోసం, ఒక ముద్ద. అన్న ఏంటన్నా ఈయన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే చదువుకున్నారని చెప్పి నేను విన్నాను ఈయన గురించి. అంటే ఏంటన్న పరిస్థితి? ఈయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తియే, ఎంసీఏ చేసినాడు, మంచి చదువుకున్నటువంటి పర్సన్, జాబ్ చేసేది. ఇక్కడి నుంచి మళ్ళీ విదేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా జాబ్ చేసినాడు. ఆ తర్వాత యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ మమ్మీ ఎంబీబీఎస్ డాక్టర్. అక్కడ ఆమె వేరే దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు ఈయన యూఎస్కి వెళ్ళి జాబ్ చేసుకుంటూ సౌదీలోనా సౌదీయా అరబ్ కంట్రీలలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. సడన్గా మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈయనని అక్కడి నుంచి తొలగించి పాస్పోర్ట్ ఇచ్చి మన ఇండియాకి పంపించినట్టుంది. ఆయన పాస్పోర్ట్లో ఆయన మెయిల్ ఐడిలో చూస్తే తెలిసింది. సో ఏమైందని చూసేసరికి ఈయన పెద్ద గడ్డం పెంచుకొని పెద్ద జుట్టు పెంచుకొని అసలు హైదరాబాద్లో చాలా రకాలుగా డిస్టర్బ్ అయి తిరుగుతున్నాడు. చాలా మాకు మెసేజ్లు వచ్చేది, ఫోన్లు వచ్చేది. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అక్కడ ఉండేవాడు కాదు. మళ్ళీ వేరే దగ్గరికి ఏరియాకి వెళ్ళేది, వాళ్ళు ఫోన్ చేసేది. అక్కడికి వెళ్ళేసరికి ఈయన ఉండేవాడు కాదు, తిరుగుతూనే ఉండేది. అసలు భయంకరంగా చాలా అసలు ఉర్రడము మొత్తుకోవడము అక్కడ ఇబ్బంది న్యూసెన్స్ చేస్తూ ఉండేది. నేను అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ డేరింగ్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ రకంగా ఈయనకు ఉన్నటువంటి బాధలో 1% కూడా మనకు ఆ బాధ ఉండదు. ఒక్క గంట కష్టపడితే ఈయనని మనం మార్చలేమా? కొడితే ఒక 2 దెబ్బలు కొడతాడేమో, తిడతాడేమో, కానీ ఆయన జీవితం మారుతుంది కదా అని నా టీంతో అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం తీసుకొని ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మరొక టెన్షన్, కటింగ్ చేసుకోడు, గడ్డం చేసుకోడు. అట్లా ఒక 1 మంత్ వదిలిపెట్టినాం. పెద్ద గడ్డం ఇక్కడ వరకు ఉంటుంది. దాదాపు ఆయన ఒక 8-9 సంవత్సరాలు. 2000 ఎప్పుడు వచ్చావు నువ్వు అక్కడి నుంచి? 2009లో అక్కడ పోయిండు. మన 15లో వచ్చావా ఇక్కడికి? 15లో ఇక్కడికి వచ్చాడు. 2009లో ఓకే, 15లో ఇక్కడికి వచ్చాడు. 15 నుంచి ఈ 2024 వరకు ఈయన మెంటల్గా డిస్టర్బ్ తిరుగుతున్నట్టు. ఆ మధ్యలో చూడండి మినిమం ఒక 7-8 సంవత్సరాలు గడ్డం జుట్టు పెంచుకొని అట్లనే బట్టలు మాసిపోయి బాత్రూమ్ కూడా అట్లనే బట్టలలో పోవడం అలా జరిగింది. సో మనం కష్టపడితే ఆయన జీవితం బాగుపడుతుంది కదా అని తీసుకొచ్చిన 1 మంత్ వరకు అసలు ఏం లేదు. తర్వాత నేనే ఫోర్స్ఫుల్గా వెళ్ళి కటింగ్ చేద్దామనేసరికి ఆయన చెయ్యి నాది ఇట్లా చేసి ఫ్రాక్చర్ అయింది. సో ఆ రకంగా చేసిండు. అయినా సరే నేను మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత అదే నొప్పితో ఎట్లాగా ఇది పోరాటం చేయాలి, తప్పదు, ఇలా జీవితం బాగుపడుతుంది కదా అని అదే చేయి నొప్పితో మళ్ళీ ఆయనకు గుండు కొట్టించి స్నానం చేయించి మంచిగా చేసిన తర్వాత ఈరోజు ఈ విలియమ్స్ మళ్ళీ ఈయన మంచిగా కోలుకొని 8-9 సంవత్సరాల తర్వాత మెయిల్ ఐడి గుర్తుపెట్టుకున్నాడు. ఈయన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్లో ఉన్నాయి. అసలు ఏంది నీ చరిత్ర అని అడిగేసరికి నా మెయిల్లో ఉన్నాయి డీటెయిల్స్ అని చెప్తే 8-9 సంవత్సరాల కింద ఆ ఓటీపీ కావచ్చు, దాని మెయిల్ ఐడి కావచ్చు చెప్పి ఆయనతో మెయిల్ ఓపెన్ చేయించినాం. మెయిల్లో చూసేసరికి షాక్. ఆయన డిగ్రీ పట్ట కావచ్చు, ఆయన 10th మెమో కావచ్చు, ఆయన పాస్పోర్ట్ కావచ్చు, దుబాయ్లో చేసినటువంటి ఆయన జాబ్ కావచ్చు, ఏ కంపెనీలో చేశాడు, అసలు ఎందుకు వచ్చాడు అనేది క్లియర్గా ఉంది ఆయన మెయిల్లో. నేను షాక్ అయిపోయినా. అన్ని సంవత్సరాల తర్వాత ఇంత మెమొరీ పెట్టుకొని అంత గుర్తుంచుకొని ఈరోజు ఈ స్థాయిలో బతుకుతున్నాడు. ఏంది మనం చేసింది కరెక్టే. నా చీర కొట్టినందుకు నేను కొంచెం నొప్పి ఉంది, ఇబ్బంది అనిపించింది, కానీ ఆయన గుండెలో ఉన్నటువంటి బాధని నేను తీర్చగలిగిన. అది కదా కావాల్సింది మనకి. ఒక గంట కష్టపడితే ఆయన జీవితం మారుతుంది. ఆయన ఉన్నటువంటి 10-12 సంవత్సరాల బాధని నేను ఒక రోజు తీర్చగలిగిన అని ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఆ మెయిల్లో అన్నకు సంబంధించి ఆయన డీటెయిల్స్ కానీ, బర్త్ ప్లేస్ కానీ, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండిందా అన్న? ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు ఒక జడ్చర్ల దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్గా హాస్పిటల్లో చేసేవాళ్ళు. సో ఈయన అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది. సో ఈయన చెప్పిన వివరాలు ఏంటంటే మా అక్క ఉంది, ప్లస్ మా కోడలు ఉంది, మా అల్లుడు ఉన్నారు. సో వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. మరి వెళ్తావా అంటే నేను వెళ్తానంటారు, కానీ మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా తెలియదు. సో వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఏదేమైనా ఈయన మంచిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. త్వరలో మళ్ళీ జాబ్ చేస్తాడేమని ట్రీట్మెంట్ నడుస్తుంది. సో ఇంకా కొంచెం కోలుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ వస్తే వాళ్ళకి అప్ప చెప్తాము. అంటే వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడారు అంటే? లేదు, వాళ్ళ మమ్మీ అయితే చనిపోయింది, ఇంకా ఈయనకు ఫాదర్ లేడు. ఈయన పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి డైవర్స్ అయిపోయి ఆమె వదిలిపెట్టేసింది. ఇంకా ఉన్నది అక్క కూడా చనిపోయిందంట అంటున్నాడు ఆయన. అక్క కూడా చనిపోయింది, ఉన్నది కోడలు, అల్లుడు. వాళ్ళకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది? సొంత ఫ్యామిలీ లాగా ఉండదు కదా. సో ఏదేమైనా ఆయన మంచిగా కోలుకున్నాకనే వాళ్ళ ఫ్యామిలీస్ పిలిపించి అప్పచెప్పుదాం అనుకున్నా. ఇంతవరకు వాళ్ళు కనెక్ట్ కాలేదు. సో వాళ్ళ అమ్మతో పాటు చేసినటువంటి కొంతమంది వాళ్ళని కనెక్ట్ అయిపోయి ఈ వ్యక్తి పలానా డాక్టర్ వాళ్ళ కొడుకు, మేము చూసామండి, వాళ్ళకు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి, అక్కడ ఉండమే సేఫ్,
అక్కడ ఉండడమే సేఫ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా కొంచెం 3 monthsలో ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈయననే వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తాం. ఒకసారి మీరు కూడా అన్న ఏం పేరు అన్న మీ పేరు? విలియమ్స్. ఏం పేరు? విలియమ్స్. ఎప్పుడు పోయినారు విదేశాలకు మీరు? గట్టిగా చెప్పండి. 2006లో వచ్చాను. 2006లో వెళ్ళారు, 2009లో ఇక్కడికి వచ్చారు. ఏం జాబ్ చేసేవాళ్ళు అక్కడ? గట్టిగా చెప్పండి. ఎంసీఏ అండి. ఎంసీఏ చేసి అక్కడ జాబ్ చేసేటోళ్ళు. అక్కడ టెక్నికల్ ఇంజనీర్. టెక్నికల్ ఇంజనీర్ అక్కడ. ఎందుకు వచ్చేసినావు అంత ఈజీగా ఇక్కడికి? అయిపోయింది, 10 years అయిపోయింది వస్తుంది. అక్కడ నీకు లైఫ్ బాగుండేదా? పెళ్లి చేసుకొని లైఫ్ బాగుండేదా? ఎందుకు విడిపినారు మళ్ళీ? విడిపోలేదు, ఈయన షర్ట్ బాగాలేకపోతే లోపల తీసుకొచ్చాడు డ్యూటీ కదా. మీ భార్య ఎందుకు విడిపినారు నీతో? నేను మామూలు డైవర్స్ అయిపోయాను. వేరే చేసుకోవాలని వస్తుంది బయట. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉందా మీకు అన్ని? బాగా ఇక్కడ కాదు, మీరు బయట కాదు కదా, మనం కాంటాక్ట్ చేస్తే ఉన్నానని చెప్పారు. అచ్చంపేటలో వర్క్ చేస్తారు. ఎక్కడ? అచ్చంపేటలో వర్క్ చేస్తారు. అచ్చంపేట హాస్పిటల్. ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తావా? వెళ్తాను. వాళ్ళు బాగా చూసుకుంటారా నిన్ను? చూసుకుంటారు. నీకు నమ్మకం ఉందా? అది మనం త్వరలో కొంచెం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని మనం పిలిపించి అప్పగించడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నాం. నీకు ఇంకా అన్ని గుర్తున్నాయన్నా? మెయిల్ ఐడి అవంతా గుర్తుందా? ఇప్పుడు మీ ఊరు కూడా గుర్తుందా నీకు? ఎలా వెళ్ళాలి, ఏ బస్ ఎక్కాలని తెలుసా? వెళ్తారా ఇప్పుడు? ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్తారా ఊరికి? పంపిస్తానులే, త్వరలో పంపిస్తాను. రైట్.